కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తప్పుల తడకగా ఉందన్నారు ఎమ్మెల్సీ కంబా రవిబాబు. బడ్జెట్ రూపకల్పనలో అనేక అవకతవకలు ఉన్నాయన్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి అంకెల గారడీ చేశారన్నారు. బడ్జెట్లో ఆదాయ వ్యయానికి సంబంధించిన లెక్కలు చెప్పాలన్నారు. బడ్జెట్ అంతా లోపభూయిష్టంగా ఉందంటూ విమర్శించారు ఎమ్మెల్సీ కంబా రవిబాబు. ఈ బడ్జెట్ రూపకల్పన చేయడంలో అనేక రకాలైనటువంటి అవకతవకలకి తావిచ్చారు. కేవలం అంకెల గారడితో మాత్రమే బడ్జెట్ రూపకల్పన చేశారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తరగతుల ప్రజల ప్రయోజనాలను మభ్యపెట్టడానికే ఈ బడ్జెట్ స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ గడిచిన 10 సంవత్సరాల్లో మనం చూసుకుంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సందర్భాలు ఎక్కడా లేవు. సహజంగా ఎక్కడైనా సరే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఆదాయానికి సంబంధించి వ్యయానికి సంబంధించినటువంటి అనాలిసిస్ తప్పకుండా చూపించాలి. కానీ ఈ బడ్జెట్లో ఎక్కడా కూడా ఆదాయాలకి వ్యయాలకి సంబంధించినటువంటి అనాలిసిస్ ఎక్కడా పొందుపరచలేదు.